వీళ్ళు తాగితే మామూలుగా ఉంటుంది. వెళ్ళిపోయింది వాళ్ళకి అదొక శాపం అన్న నిజంగా ఓపెన్గా. అంటే ఇప్పుడు కన్వర్ట్ అవుతారు కానీ యాక్చువల్గా అది ఒక తెగ ఉండేది అంతే. వాళ్ళ వంశమే నడిచేది కానీ ఇప్పుడు అందరు కన్వర్ట్ అవుతారు. అట్లా కన్వర్ట్ అంటే అంటే వాళ్ళకు సొసైటీలో చిన్న సూప్ చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పోయి దాని లోపల చేరిపోతున్నారు. ఎవరిని అది అలా ఒక ప్రపంచం అంతే. ఇక అది చాలా మంది ఏమన్నా పోతారా, పోరు, చెప్పుకోకుండా గమ్మున వస్తారు. మధ్య రోడ్డు మీద నడిపించుకుంటూ వస్తున్నాను బండి మొత్తం ఇప్పేసుకొని. అంతేనా? మధ్య రోడ్డు మీద ఓరాబాయ్ ఎవడేమైనా కానీ సుండిపెట్టి వస్తుంది. పెంటకొచ్చాము మీరైతే చూడండి, ఇప్పుడు మనము సున్నిపెంటకి వచ్చాం. చూసినా చూడకుండా సున్నిపేటకి వచ్చాం. సార్ మొత్తం శిలువలే చూడు. అర్థమైనా? పరలోకపు నేస్తామా? ఈ కాయలు ఖజూర అంట. ఖజూరకాయలేరా అవి? అడుగుదామా వాడు ఎంత తెలుసా? సరిగ్గా కత్తి మందం ఉంటుంది. దానికి వారికి 50 రూపాయలు కూడా ఇయ్యాడు. పేపర్ ఇట్లా కట్ చేస్తారు. పేపర్ పొర ఇట్లా ఎలక్కాయ ఎలక్కాయ ఎల్గే కాయ. నువ్వు ఊకి ఎలక్కాయ అనకరా, నాకు గిలక్కాయ లాగా అడుగుదాం. ఎంత 110 తీసుకుందాం. 110 తీసుకుందాం. ఇంకా నువ్వు కిందికి పోతే ఇంకా రేట్. వాడు 50 రూపాయల కోటి అంటుండు, నీకు 10 రూపాయల కోటి ఇస్తాడరా? నువ్వు కిందికి పోతే రేట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు నీకు ఆడున్న రేట్లు ఏడు ఉండయి, ఈడ తక్కువ ఉంటాయి రేటు. ఈడని మనము ఆంధ్ర నుంచి ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ ఆంధ్రాలో ఈ పెంట మనది కాదు. ఆ ఫ్లైఓవర్ చూసినావుగా? కాదు, ఫ్లైఓవర్కి ఇక్కడనేమో ఇది వేరే, అక్కడికి అక్కడ పొలిటికల్ ఫ్లెక్సీ లేవు ఉన్నాయి రా. పెంట మనది కాదు, పెంట ఆంధ్రాలో ఉంది. ఒక పెంటనేమో ఆంధ్రాలో ఉంది, ఇంకో పెంటనేమో తెలంగాణలో ఉంది. ఇక్కడ నుంచి చికెన్ స్టార్ట్. నంద్యాల డిస్ట్రిక్ట్, నంద్యాల ఇదంతా. ఈ చేపలు ఇక్కడనే అమ్ముతున్నారు. అడవి ప్రాంతం కదా, నాకు బాగా దొరుకుతాయి. ఎక్కడ ముందు ఇక మామూలు ఇటు వస్తే చేపలు ఖచ్చితంగా రోడ్డు కనుకొచ్చుకోదు. వీళ్ళు జరుగుతలేరు అని చెప్పేసి లంజాడు చేపలు చూడు చుట్ట గుంజాలి. మళ్ళీ ఎక్కువ దూరం పోలేమరా, రోడ్డు సాఫ్ ఉంటే దెంగే వచ్చేది. వాడు ఉరుక్కుంటూ వచ్చినా సరే ఆపుతాడు మనని. చూడు రైట్ సైడ్ చూడు, ఏముంది దేవుని బిడ్డలా? మొత్తం బిడ్డలే అంతా. అచ్చా ఇలా సండే కదా. ఆగేమో లేదు ఏవి ఈ చేపలు 100 రేట్లు. బంతి భోజనం కాదు పెట్టేవాళ్ళు. అవును, ఇప్పుడు బంతులే లేవు, ఇంకా భోజనాలకు వచ్చిందా? ఇక ఇంకా నడుస్తాయి. ఇప్పటికి మా ఇంట్లో అవే ఉన్నాయి. బుట్టలు. అయ్యప్ప స్వామిలో నీళ్ళు పిలుస్తారు కదా. ఇప్పుడు ఆ బుట్ట పట్టుకొని వేరే అనుకోవాలి. తన పనికి వచ్చి అనుకుంటా ఆయన. అవునగా అంతే. నేను మీ అప్పటికి వెళ్తా ఉంటారు, అమ్ముతారు. ఇవి ఉన్నాయి మా దగ్గర. గురుకుల పాఠశాల కదరా? పాఠశాల అనేది పాఠశాల. వాళ్ళు అర్థం చేసుకో. ఇక్కడ యూట్యూబ్లో అన్నీ డైరెక్ట్గా చెప్పారన్న వాళ్ళు. బీప్ వేయాలి కదా. చిట్టెరపల్లి ఎంత చిటికాయలు. హలో
కోతఫరి 50కి ఇస్తారా? అన్న పెద్ద పెద్ద ఉన్నాయి. దర్శనం అయిపోయింది, ఇగో రిటర్న్. దానికి వచ్చిన 50 కాయ. ఏమైనా కావాలా నీకు? ఓకే. రొయ్యలు గియ్యలు ఏమైనా కావాలా? మస్తు దొరుకుతాయి. కాదు ఢిల్లీ దగ్గర దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి. చూస్తా, ఒకవేళ నేను తీసుకుంటే నీకు కావాలంటే చెప్పు. సరే. కావుతలే అని వెనకాల ఆ, వేరే వాళ్ళకు అక్కడ చూస్తే కడుపు సరే, నిండిపోతుంది. ఆహా, నువ్వు కుకట్పల్లి పోయేటప్పుడు వయా బాలారే పోతావు కదా. మళ్ళా నేను వాడికి పోయిన తర్వాత కాల్ చేస్తాలే, వాడు ఎట్లా అంటాడు అనేది. సరే, ఇక్కడున్నావు? ఇక్కడున్నావు? కూడా రామ్నగర్ కింద వచ్చే తమ్ముడు. అవునా, 9:30 కల్లా వచ్చేసినావా? చేపలు వీడు కూడా రామ్నగర్ కింద. ఎప్పుడు బయలుదేరినావు? రామనారాయణకి ఇక్కడ నుంచి వస్తే చెప్పలేము. బయలుదేరినావా? రాజధాని రైట్. రాజధాని